రీసెంట్‌గా చూసుకున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే, అంటే ఎన్నికల సమయంలో వైఎస్‌సీపీ గెలుసుద్దని ఆయన బెట్టింగ్ ఏశారనమాట. ఆయన ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం గెలిసింది కాబట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అంటే ఆ అప్పులు, ఊబిలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆయన్ని పరామర్శించడానికి ఆయన ఎళ్లారనమాట ర్యాలీతో. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెడీగా అనిపిస్తుంది బ్రో. నేనేం చెప్పాలి అసలు. మనకు ఆయన జగన్ తత్వం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ మాది కడప జిల్లానే. ఆయన మా కడప జిల్లాలో పుట్టాడని చెప్పుకోవాలంటే సిగ్గేస్తూ ఉంది. మనకు ఎవరిదైనా సరే ఒక శవం దొరికితే చాలు అన్నట్లుగా జగనన్న ప్రవర్తన ఉంది. అది కరెక్ట్ కాదు. జెన్యూన్గా ఏదైనా ఇబ్బంది జరిగితే ఇప్పుడు రెడ్ బుక్ ఎవరికి పనిచేస్తూ ఉంది? కొడాలి నాని చూసాము. గోవాలో ఉండాల్సిన క్యాష్ను తీసుకొచ్చి గుడివాడలో పెట్టాడు. గుడివాడలో డ్యాన్స్లు వేయించాడు. తర్వాత జూదం ఆడించాడు. ఇలాంటివన్నీ తప్పులు చేసిన వాళ్ళ మీద రెడ్ బుక్ నడుస్తూ ఉంది. అంతేగాని ఎప్పుడో 1 year బ్యాక్ ఆల్మోస్ట్ నీ పాలన అయిపోగానే ఇంకా వీళ్ళు స్టార్ట్ చేయకముందే చచ్చిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ శవంతో రాజకీయం చేయాలనుకుంటున్నారు అంటే అసలు జనాలు అయినా అతనికి ఎవరైనా సలహాదారు ఉన్నారో లేదంటే ఆయనే సొంతంగా సలహాలు తీసుకుంటాడో ఆయనే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడో నాకు తెలియదు. కానీ ఇలా చేయడం వల్ల అసలు ఆయన్ని సొంత అభిమానులు కూడా ద్వేషిస్తారు. ఎప్పుడు 1 year చనిపోయిన వాడిని రెడ్ బుక్ కింద చేర్చి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల చనిపోయాడని చెప్తే అసలు అది చాలా కామెడీగా ఉంటుంది. ఆయన అభిమానులు కూడా చాలా దూరం అయిపోతున్నారు. ఆయన ప్రవర్తన అసలు ఆహ్వానించదగ్గ విధంగా లేదు అసలు. అయితే దీన్ని బట్టి జగన్కి శవానికి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్తారా? జగన్కి శవానికి చాలా దగ్గర సంబంధం ఉందో లేదో ఆయన నవ్వే చెప్పాలి. ఏ శవం దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన నవ్వుతూనే ఉంటాడు. సో ఏమైనా కమ్యూనికేట్ అవుతూ ఉంటాడా శవాలతో అనేది నాకు కూడా చాలా రోజుల నుంచి డౌట్ ఉంది. ఇంకా ఆయన నవ్వును చూసే మనం ఏమైనా తెలుసుకోవాలి జగన్కి శవానికి చాలా దగ్గర సంబంధం ఉందా లేదా అనే విషయం. అంతకుమించి మనం ఏం చెప్పలేము ఇంకా. అయితే అయితే ఈ నాగమల్లేశ్వర ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి, సో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ టీడీపీ నేతలు ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు పెట్టిన ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అంటున్నారు. కానీ టీడీపీ నేతలు వాళ్ళు చెప్తుంది ఏంటంటే అతను చనిపోయింది June 9న, మేము అధికారంలోకి వచ్చిన June 12న. సో ఇంకా మేము అధికారంలో రాకుండా మేమేదో ఫోర్స్ చేసామని మీరు ఎలా చెప్పగలరు అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? సో ఫోర్స్ చేయడము అదంతా పక్కన పెట్టేస్తే ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే మొన్న తెనాలికేమో వెళ్ళినప్పుడు జగన్కి బాగా జనాలు వచ్చారు. ఇంకా జనాలు వస్తున్నారు కదా, మళ్ళీ మనము ఏదో ఒకటి చేసి కొంచెం అంటే జగన్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని అనిపించుకోవడం కోసం ఏదో పెద్ద స్కెచ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెంటనే ఏదైనా శవం దొరికింటే సరిపోయేది. ఫ్రెష్గా దొరకలేదు కాబట్టి పాత శవం మీద ఏదో ఒకటి చేద్దామనేసి ఇప్పుడు మొదలు పెట్టారు తప్ప అసలు అక్కడ కాన్సెప్టే లేదు బ్రో. అసలు వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. మనసాక్షిగా చెప్పాలి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. అసలు ఎప్పుడో చనిపోయిన వ్యక్తితో ఇప్పుడు రాజకీయం చేయడం అనేది వాళ్ళ పార్టీలో కూడా చాలామంది వాళ్ళ అభిమానులు ఈరోజు ఉదయం నాతో ఎప్పుడు ఆర్గ్యూ చేసే ఒక వ్యక్తి ఎందుకులే జగన్ గురించి అన్నట్లు మాట్లాడుతున్నాడు, సమర్థించుకోలేకపోతున్నాడు. అయితే మరి చూసుకున్నట్టయితే ఆయన పరామర్శ యాత్రలో భాగంగా ఒక వృద్ధుడు అంటే చనిపోయాడు అన్నారు. అంటే కాన్వాయ్ ఢీ కొట్టి ఒక వృద్ధుడు చనిపోయారు అన్నారు. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అంటే కొంతమంది వీళ్ళు చెప్తుంది ఏంటంటే అది వైసీపీ నేతలదో కాన్వాయ్దో కాదు, ప్రైవేట్ వాహనం గుద్దడం వల్ల వృద్ధుడు చనిపోయారు అంటున్నారు. మరి ఇంకా కొన్ని ఛానల్స్లో అయితే నేతల వాహనం గుద్దినప్పుడే ఆ వృద్ధుడు చనిపోయాడు, చికిత్స పొందుతుండగా చనిపోయాడు అన్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే నిజంగా నేతల వాహనాలు గుద్దడం వల్లే ఆ వృద్ధుడు చనిపోయారు అంటారా, లేదా ఏదో ప్రైవేట్ వాహనం వల్ల చనిపోయాడు అంటారా? సో మనము విషయం పూర్తిగా తెలుసుకోకుండా దేనిపైన స్పందిస్తే జగన్ చేసిన పనిలాగే ఉంటుంది. దానిపైన ఇంకా కన్క్లూజన్ రాలేదు. కాసేపట్లో ప్రెస్ మీట్ పెడతారు ఎస్పీ కానీ ఏదైనా సరే హైయర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు కొంత కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెడతారు. కాబట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టాక పూర్తి సమాచారం వచ్చింది అంటే అప్పుడు మనం స్పందించవచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే జగన్ కాన్వాయ్ గుద్దింది అనేది ఒకవైపు ఉంటే మాకేం సంబంధం లేదు అనేది వైసీపీ చెప్తున్నటువంటి విషయము. సో ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారనే విషయం కాసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి కన్క్లూజన్ ఇస్తారు. శాస్త్రి గారు, రీసెంట్గా చూసుకున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ఆయన అభిమాని ఒక రెంటపాళ్ళ ఆ ఊర్లో ఉప సర్పంచ్ అనమాట, అంటే సర్పంచ్ అనమాట. ఆయన వైసీపీ గెలుచుద్దని 2 కోట్ల దాకా పెట్టేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆయన్ని పరామర్శించడం కోసం ఆయన వెళ్ళారనమాట ర్యాలీ వేసుకుని. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? చివరికి బెట్టింగ్ వేసిన వాళ్ళని పరామర్శించడం కూడా కోసం వైఎస్ జగన్ వెళ్ళారు. దీనిపై మీ ఒపీనియన్? అతను గెలుస్తారా ఓడిపోతారా అని బెట్టింగ్ వేయలేదు. ఇంత ముందు జరుగుతున్న బెట్టింగ్ యాప్లలో అతను ఓడిపోయాడు. 2 కోట్లు 2,50,00,000 దాకా ఓడిపోయాడు.
ఓడిపోయినందుకు అతను సూసైడ్ చేసుకున్నాడు. ఇటువంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడానికి కూడా ఇతనికి ఎక్కడ ఆలోచన లేదు, ఎక్కడ అవివేకంతో వెళ్ళాడో అర్థం కావట్లేదు. అటువంటి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్లో సంపాదిద్దాం, బెట్టింగ్ యాప్లో ఎదుటి వాళ్ళు ప్రాణాలు తీద్దామని పోయి ప్రాణాలు తీసుకున్న వ్యక్తులను పరామర్శించడానికి వెళితే ఇతనికి అసలు పర్మిషన్ ఇవ్వలేదు కదా గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా? ఇస్తే పోలీసులు ఇచ్చారా? పోలీసులు ఎంతవరకు ఇచ్చారు? అంతవరకే నువ్వు తీసుకొని వెళ్ళాలి. అంతేగాని నువ్వు ర్యాలీగా వెళ్ళటే ఇది ఏమైనా రాష్ట్రం అనుకుంటున్నావా, లేకపోతే నీ హవాలో నడిచే నీ ఇల్లు, నీ వాకిలి, నీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని అలా వెళ్ళారో నాకు అర్థం కావట్లేదు. కానీ జగన్ గారు మీరు వెళుతుంది మాత్రం రాంగ్ అండి. మీరు వెళ్తున్న వేనే రాంగ్ వేలో వెళ్ళారు. రాంగ్ వేలో వెళ్ళడమే కాకుండా ఒక అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలు పోతున్నాయి మీ మూలకంగా. పోయినోడు ఎట్లాగో పోయాడు, వాడు ఎలాగో తిరిగి రాడు, వాడు ఆత్మహత్య చేసుకున్నాడో లేకపోతే ఎట్లాగోటో చచ్చిపోయాడు. అటు చేసింది తప్పు చేసి తను తల్లార్చుకున్నాడు. కానీ మీరు ర్యాలీగా వెళ్ళడం ఏంటి? సైలెంట్గా వెళ్ళి పలకరించి పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఓదార్చి రావడం తెలియదా? 20 ఏళ్ళ అబ్బాయా లేదా 15 ఏళ్ళ అబ్బాయా మీరు? ఆ రకంగా 50 years అబోవ్ వచ్చింది కదా మీ ఏజ్ కూడా. రాజకీయంలో 5 ఏళ్ల బట్టి ఉన్నారు కదా. ఒకప్పుడు మీ నాన్నగారు మంచి ముఖ్యమంత్రి గారు కదా. ఇవన్నీ మీకు నేర్పలేదా? ఇవేమి ఎలా వెళ్ళాలి? ఒక చనిపోయిన అసమర్థుడు, ఒక చేతగాని మనిషి చనిపోతే ఆ మనిషి ఇంటికి ఎలా వెళ్ళాలి, ఎలా వెళితే అతన్ని పరామర్శించాలి అనేది తెలియలేదా? మీకు 300 మంది 200 మంది జనానికి పర్మిషన్ ఇస్తే మీరు 50,000 మందిని వేసుకొని వెళ్ళారంటే మీరు ఏం సాధిద్దామని వెళ్ళారు? ఎవరిని చంపుదామని వెళ్ళారు? ఎంతమంది ప్రజలైనటువంటి అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు తీద్దామని వెళ్ళారు అనేది కూడా ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. మీరు అతను చనిపోయిన అతను చేసిందే తప్పు. ఇంకా మీరు ఆ తప్పును సమర్థించుకుంటూ మీరు వెళ్ళి ఇంకో తప్పు ఎందుకు చేశారు? అయితే మరి కొంతమంది ఏమంటున్నారంటే శవ రాజకీయాలకి జగన్ పెట్టింది పేరు అంటున్నారు. మరి ఈ ప్రాసెస్లోనే జగన్ ఇలా చేశారంటారు ఈ పరామర్శ యాత్ర? నిజమే అది. మరి శవ రాజకీయాలకి పెట్టింది పేరంటే ఒక మంచి వ్యక్తి చనిపోతే వెళ్ళాలి. ఒక మంచి వ్యక్తి సూసైడ్ చేసుకోకుండానో లేదంటే ఏదైనా యాక్సిడెంట్లోనో లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వలనో చనిపోతే, ఒక రాజకీయ నాయకుడు చనిపోతే వెళ్ళాలి. అంతేగాని నీ హవాలో నీ హయాంలో ఉన్నప్పుడు బెట్టింగ్లు కట్టి ఆ తర్వాత మీరు ఓడిపోయి 1 year అయిపోయింది. 1 year బట్టి ఎన్ని బెట్టింగ్లు కట్టి ఎన్ని బెట్టింగ్లో ఓడిపోతే 2,50,00,000 వరకు నష్టపోతాడు అతను. 2,50,00,000 వరకు అప్పుల పాలు అవుతాడు అతను. మరి ఇతను చనిపోక ముందు ఆ డబ్బు మీరు ఇస్తే బతికేవాళ్ళేమో కదా. అది తెలియలేదా మీకు? ఆ విషయం ఇంత అప్పుల పాలు అయిపోయాడు, ఇలా చనిపోవడానికి సిద్ధమవుతున్నాడనే వ్యక్తిత్వం మీకు తెలియలేదా? అయితే తెలిసి కూడా మీరు ఊరుకున్నారా? ఊరుకొని చనిపోయినప్పుడు చూద్దామని ఆయన ఊరుకున్నారా? చనిపోయాడు. చనిపోయినందుకు పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళే వాళ్ళు సైలెంట్గా వెళ్ళండి. ఈ ర్యాలీ ఏంటి? ఈ జనాలను వేసుకొని వెళ్ళడం ఏంటి? ఈ జనాలకి ఇంటిమేషన్ ఇవ్వడం ఏంటి? ఈ జనాలు తొక్కిసలాటలో ప్రజల ప్రాణాలు పోవడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజల తరపున నేను కూడా ప్రశ్నిస్తున్నాను. అయితే ఈ పరామర్శ యాత్రలో కాన్వాయ్ ఢీకొట్టడం వల్ల వృద్ధుడు చనిపోయారన్నారు. అంటే అది కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది కాన్వాయో లేదా వైసీపీ నేతలో ఢీకొట్టింది కాదు, అది ఎవరో ప్రైవేట్ వాహనం వచ్చి ఢీకొట్టడం వల్ల చనిపోయారు అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారంటే వైసీపీ నేతలు ఢీకొట్టడం వల్ల చనిపోయాడు అంటారా లేదా? అక్కడ జరుగుతున్నది ఎవరు ర్యాలీ? చనిపోయింది ఎవరు? పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తులు ఎవరు? ఇంక యువతలు వచ్చే కాన్వాయ్లు, యువతలు వచ్చిన వెహికల్స్ ఎక్కడ ఢీ కొడతాయి? ఈ 50,000 మంది జనాలలోనే ఈ కాన్వాయ్ వెళ్ళింది. ఈ కాన్వాయ్ కాకపోతే ఇంకే కాన్వాయ్ ఢీ కొడితే చనిపోయాడు. సరే నువ్వు ఎవరి గురించి వెళ్ళావో ఏమో తెలియదు. నువ్వు రావడం వలన, నీ ర్యాలీ వలన, నీ జనాల వలన ఒక నిండు ప్రాణం పోయింది. ఒక వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అతనికి 2 కోట్లు ఇవ్వు. అతని కుటుంబానికి 2 కోట్లు ఇచ్చి అతన్ని పరామర్శించడానికి వెళ్ళు. అది వెళ్ళవు. అతను ఎవరో గొట్టంగాడు చనిపోయాడు అనేసి నువ్వు వదిలేస్తావు. కానీ ఈ వృద్ధుడి ఇంటికి వెళ్ళి ఈ వృద్ధుడికి 2 కోట్ల రూపాయలు పరామర్శించి ఈ వృద్ధుడికి 2 కోట్ల రూపాయలు డొనేట్ చేయి చూద్దాం. ఇవి రావు. ఎవడో ఒక వెధవ, ఒక సన్నాసి బెట్టింగులు రాసి చనిపోతే వెళ్ళి మాట్లాడడానికి పరామర్శించడానికి పోయి ప్రజల ప్రాణాలు తీయడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి. ఓకే అండి, థ్యాంక్ యూ. రీసెంట్గా చూసుకున్నట్టయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెంటపాల పాదయాత్రకు వెళ్ళినప్పుడు అయితే ఆ నేతలు వెళ్తున్న వాహనం ఏదైతే ఉందో అది ఒక వృద్ధుని ఢీకొట్టిందనమాట. అయితే ఆ వృద్ధుడిని హాస్పిటల్ తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నప్పుడు చికిత్స మధ్యలోనే ఆయన చనిపోయారు. అంటే పోలీసులు ఎంత బందోబస్తు 25 చెక్ పోస్టులు వెళ్ళేదారిలో ఏర్పాటు చేసినా సరే వీళ్ళు ఇలా జరగడంపై మీ ఒపీనియన్ ఏంటి? అయినా పాదయాత్ర ఎప్పుడో బెట్టింగ్ యాప్లు చేసి వాడు బెట్టింగ్లో కోట్లు పోగొట్టుకుంటే బెట్టింగ్ అనేది పెద్ద తప్పు కదా. వాడు ఏ పార్టీ కానీ ఎవడ కానీ అట్లాంటి వాడిని పరామర్శించడానికి వెళ్ళటం జగను అది కరెక్ట్ కాదు.
ఆ, ఆ చెక్ పోస్టులు పోలీసులు ఇంత ఏర్పాటు చేస్తే వేల మందిని పోగు చేసుకుని నువ్వు ర్యాలీలుగా వెళ్ళి పరామర్శకి వెళ్తాం కరెక్ట్ కాదు. పైగా నీ కారణంగా వాళ్ళ ఒక వృద్ధుడు చనిపోయాడు, హాస్పిటల్లో తీసుకెళ్లే పరిస్థితిలో చనిపోయాడు. మరి దీని పరిస్థితి ఏంటి? ఆయన చనిపోవడం కరెక్టా? ఎందుకు ఇప్పుడు ప్రశాంతంగా నువ్వు పరిపాలన సాగనివ్వాలి, చేసుకోనివ్వాలి కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పుడే నువ్వు ముఖ్యమంత్రి అయిపోవాలి, వాళ్ళకి ఇవాళే రేపో మాప అయిపోవాలని చెప్పేసి రోజుకొక ర్యాలీలు, రోజుకొక గొడవలు, ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మంచిగా పరిపాలన చేస్తున్నారు, వాళ్ళని చేయనివ్వండి ఏంటి. అంతేగాని నువ్వు ఎవరినో బెట్టింగ్ రాజా తప్పు చేశాడు, వాడి శిక్ష పడింది అంతే, వాడంతటా వాడు తప్పు తెలుసుకున్నాడు, వాడే చచ్చిపోయాడు. నువ్వు ఇంకా పరామర్శలు ఇవన్నీ ఏంటి? ఏదైనా మంచి పని చేసినోడిని పరామర్శించు, అంతేగాని పైగా అతను పరామర్శించడం నువ్వు వెళ్ళొచ్చు, 10 మందిని వేసుకెళ్ళు, 100 మందిని వేసుకెళ్ళు, కానీ వేల మందితో పెద్ద పెద్ద ర్యాలీలు పెద్ద పెద్ద ఇదిగా చేసుకుని ఒక వృద్ధుని చంపేసినప్పుడు ఆయన పరిష్కారం ఏంటి? దయచేసి ఆయనకి పరిష్కారం చూపించండి. వాళ్ళ కుటుంబానికి ఎంత మరి నువ్వేమి ఇస్తావు ఏంటో పెద్ద అవి ఇవి చెప్పుకొస్తుంటావు తప్ప చేతల కాడ మాత్రం ఏమీ ఉండదు. నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తావు, 2 కోట్లు ఇస్తావు, ఇచ్చి ఆ వృద్ధుడు కుటుంబాన్ని ఆదుకోమని కోరుకుంటున్నాను. అయితే మరి ఆ మృతుడి కుటుంబ సభ్యులు వాళ్ళంతా అలిగేషన్ వేస్తుంది ఏంటంటే టీడీపీ ప్రభుత్వమే ఇతన్ని ఫోర్స్ చేసింది, అంటే అతన్ని సూసైడ్ వరకు తీసుకెళ్ళింది టీడీపీ నేతలే అని చెప్తున్నారు. అయితే మరి టీడీపీ నేతలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అతను చనిపోయింది జూన్ 9న, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన జూన్ 12న. ఇంకా దానికి దీనికి సంబంధం లేదు అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఇప్పుడు బెట్టింగ్లు చేసేవాడికి ఇప్పుడు రాజకీయ పరంగా అనుకో, నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నావని నీకు ఒత్తిడి తీసుకొచ్చి నిన్నేదో వేధించి, నిన్నేదో విమర్శించి, నిన్ను అనేక రకాలుగా ఏదైనా టార్చర్లు చేస్తే అది వేరు. నువ్వు బెట్టింగ్ యాప్లో పైసలు పోగొట్టుకుని నువ్వు ఆ పార్టీ మీద ఆల్రెడీ ఆ పార్టీ రాకముందే నువ్వు బెట్టింగ్లు అవి చేసుకున్నావు, నీకు ప్రాబ్లమ్స్ అయినాయి. కూటమి ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు, అర్థమైందా? కూటమి ప్రభుత్వం వేధింపులు గీదింపులు ప్రతి కొంచెం జనానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు జనానికి తెలుసు, ఒకప్పట్లా కాదు, ఇప్పుడు ప్రతిదీ తెలిసిపోతుంది. బెట్టింగ్ యాప్ చేసినోడికి కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఎంత మాత్రం ఇప్పుడు నీ పార్టీ వాడైనా దానికి ఒక రీజన్ ఉండాలి, దానికి ప్రూఫ్ ఉండాలి. ఏమి లేకుండా ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దు. అయితే మరి చూసుకుంటే పోలీసులు ఆ దారి పొడవునా దగ్గరగా 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, అంటే తొక్కేసులాట జరగకుండా ఉండడానికి. అయితే వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఆ సమయంలో, అంటే ఆ బార్కేడ్లు ఆ చెక్ పోస్టులు తీసేయాలని పోలీసులు అడ్డుకున్నారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, అయినా ఈ అంబటి రాంబాబు పోలీసులు అడ్డుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు మీరు ఈ మధ్య చాలా చేస్తున్నారు. ఆల్రెడీ జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు తెలుసు. ఇప్పుడు అది తప్పా కాదా మీరు చెప్పండి. ఇప్పుడు ర్యాలీలతో పరామర్శించడానికి ర్యాలీలతో వెళ్తాం కరెక్ట్ కాదు కదా. ఈ మధ్యన పోలీసుల మీద కూడా చాలా దౌర్జన్యం చేస్తున్నావు నువ్వు, అవి మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం. అలాంటివి చేయకండి, అర్థమైందా? ఏదైనా ప్రాబ్లం మీకు గవర్నమెంట్ ఏదైనా ప్రాబ్లం చేస్తే గవర్నమెంట్తో ఫైట్ చేయండి, అంతేగాని ఆడేమన్నా పరామర్శిస్తే ఈయన రావటం, ఈయన కోసం నువ్వు పోలీసు వాళ్ళతో ఫైట్ చేయటం, ఎన్నో చెక్ పోస్టులు దారులు అరేంజ్ చేస్తే ఏమైనా తీపిచ్చేసేసి పోలీసుల మీద రుబాబులు చేయటాలు, ఇవన్నీ మానుకుంటే మంచిది. మంచిగా పరిపాలన చేసే వాళ్ళకి సహకరించండి.